నమస్కారం. మనీ మ్యాట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం నేను ఈ క్వెషన్‌కి బదులు చెప్పాలి. మీ క్వెషన్స్ చెప్పండి నేను బదులు చెప్తాను. సార్ నేను చాలా క్వెషన్స్ తీసుకొనొచ్చాను సార్. ఫస్ట్ క్వెషన్ అందరూ మళ్ళీ అడుగుతున్న క్వెషన్. అదే క్వెషన్. గోల్డ్ హైట్ పెరుగుతున్నది, మళ్ళీ తగ్గుతున్నది. పెరుగుతున్నది, తగ్గుతున్నది. హయ్యర్ లోవర్‌గానే ఎగురుతున్నది. నేను చెప్పలేదు. గోల్డ్ కాన్సెప్ట్ నేను చెప్తున్నారంటే 19,000, 19,500 వరకు వెళ్తుందని అంటున్నారు ఈ వర్షం. ఆళ్ళు చెప్తున్న 24 క్యారెట్ సార్. సార్ మీరు చెప్తున్న 22కి 22 అక్కడికెళ్ళిపోతుంది సార్. 22 క్యారెట్ 19,500 ప్లస్ టాక్స్. సో, అది 20,000 ఇది 19,000 ఉంటుంది. సార్ నేనేం చెప్తున్నానంటే ఈ సంవత్సరం వెళ్తుందని నాకు తెలీదు. నెక్స్ట్ ఇయర్ లాస్ట్‌లోనికి వెళ్తుంది. ఇదేమో 2026లో జరిగిపోతుంది అని చెప్తున్నారు. నాకు తెలిసిన విట్టాలు ఇంకొంచెం తక్కువ అవ్వచ్చు. సార్ మళ్ళీ నేను చెప్పడానికి 3,000 నుంచి 10,000 వెళ్ళడానికి 7 సంవత్సరాలు అయిందంటే, అది 10 నుంచి 20 వెళ్ళడానికి సబ్స్టాన్షియల్లీ లెస్ అవుతుంది. 20 నిత్యం అవుతున్నది. పెద్దాయన ఉండడం వల్ల 20 కన్ఫర్మ్. ఎందుకంటే సార్ నెక్స్ట్ డిసెంబర్‌లో 95, 96లో ఉన్నది డాలర్. 26లో ఇప్పుడే 91 వరకు వచ్చేసింది సార్. ఇంకోటి 95, 96 అంది కన్ఫర్మ్. మీరు బ్యాంక్‌లోకి వెళ్తున్నారంటే 100 కన్ఫర్మ్. దాని తర్వాత రూపాయి 100 వెళ్ళడం కన్ఫర్మ్. దానివల్ల గోల్డ్ పెరగడం కన్ఫర్మ్. ఓకే. కన్ఫర్మ్. 2026లో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ పెరుగుతుందన్నది. చాలా బ్రైట్‌గా ఉన్నది. సార్ అదే సమయంలో 20 అని చెప్తుంది. 2026 చైనా అని చెప్తుంది. సిల్వర్ ఎక్స్‌పోర్ట్ బ్యాన్ చేస్తాం. సిల్వర్ మళ్ళీ నేను చెప్తుంది. ఓకే సార్. మీరు చెప్పింది. చాలా టైం చెప్తున్నాను. దీంట్లో 3 ప్రాబ్లమ్ ఉన్నాయి. మీరు కొనడానికి, అమ్మడానికి రూ. 20,000 గ్యాప్ ఉన్నది. రైటా? మీరు కొన్న వేళలోనే అమ్మడం అవ్వదు. ఎగ్నెస్ట్‌గా మీకు ఫైనాన్స్ దొరకదు. 3, 4 సార్లేమో 50% డ్రాప్ అయింది. ఈసారి మీరు డిఫరెంట్ అనుకున్నారంటే అది మీ తలకు ప్రాబ్లమ్. సార్ రేర్ ఎర్త్ మెటల్ లాగా ప్రాబ్లమ్ కాదు. ఏమో ఇండియాలోనే వెండి చాలా ఎక్కువ ఉంది. పైనుంచి తీసి అమ్మడం చాలా టైం కాదు. ఓకే సార్. సో రూపీ డిప్రిసియేషన్ అనేది చాలా వరకు చూస్తున్నాను సార్. దీనివల్ల మనం ఇచ్చిన స్టాక్స్ సార్ రూపీ తలకు డిప్రిసియేషన్ కామన్ మైన్ ఎలాగా డిప్రిసియేట్ అవుతుంది మనం చెప్తాను. రీసెంట్‌లీ చదివాను ఊర్లో పెళ్లి చేసుకుంటున్నారు. తమిళనాడు కూడా చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సార్ గోల్డ్ కొనడానికి 15,00,000 ఉంచారు. రూపాయి ఏమో 91 వెళ్ళిపోయింది. గోల్డ్ ఏమో చాలా వరకు పెరిగిపోయింది. అదే సమయంలో ఆళ్ళ తమ్ముడేమో పైకంటలు చదువుతున్నారు. అది ఫీజు పడడం దానికి ఎక్స్ట్రా 5,00,000 కావాల్సి ఉంది. 22 క్యారెట్ బదులు 18 క్యారెట్ గోల్డ్ కొని డబ్బులేమో ఇంటికి పంపించినట్టుగా ఉంది. బట్ చాలామందేమో కళ్యాణం ఎఫెక్ట్ అవునట్టుగా లెవెల్‌లోకెళ్ళింది. ఓకే సార్. నెక్స్ట్ అవుతున్నది ఓలా. సార్ వాళ్ళు చాలా షేర్‌లు అమ్ముతున్నారు. రెడ్ చాలా టైం చూపించారు. సార్ ఇప్పటివరకు అయితే వాళ్ళు 400,00,00,000 షేర్ అమ్మేసి అప్పు క్లియర్ చేశారు. సార్ మొదట 260 తర్వాత 140. సార్ ఆ కంపెనీలో వాల్యూ ఎప్పుడైతే రాజీవ్ బజాజ్ చెప్పారో సాఫ్ట్‌వేర్ ఆళ్ళేమో మోటార్ బైకులు అమ్మేసి సక్సెస్‌ఫుల్‌గా అమ్మడం అవ్వదని మనం రాజీవ్ బజాజ్ చెప్పింది నమ్మాలి. సార్ అదే ఇంటర్వ్యూలో వాళ్ళు హోండాని ప్రైస్ చేసి కూడా చెప్పారా? శౌచర్యం హోండా అనని ఒక టైంలోనేమో శౌచర్యం హోండా అని పేరు మాట్లాడి మనం అప్పుడు ఓలా అని మాట్లాడతాం. ఫస్ట్ ఏమో నోట్లోనేమో ఉప్పు పులకరించి తర్వాత మాట్లాడాలి. అలాంటి ఉన్నది నేను చెప్తున్నాను. హోండా అన్నాలు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్. వాళ్ళు టొయాటాకి ఇది చేస్తుండేవారు. పిస్టన్స్ ఇంజిన్ సప్లై చేస్తుండేవారు. వరల్డ్ వార్ II ప్రాబ్లమ్ అయినప్పుడు ఒక సైకిల్‌లో ఇంజినీరింగ్ డిజైన్ చేసుకెళ్ళి పరిగెత్తించారు. దాని తర్వాత అదే కంపెనీ లేటర్ వచ్చింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఆళ్ళకి మొప్పేటది. అలాగనే బండి. వాళ్ళు చేసిన హోండా ఏమో 2 వీలర్, 3 వీలర్, జనరేటర్, బూట్ ఇప్పుడు పరాయితలకు ఇంజిన్‌లని సప్లై చేస్తున్నారు. అది మనం ఓలాని కంపేర్ చేయకూడదు. ఓకే సార్. ఇండస్ఇండ్ బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి‌కి 9.5%కి అప్రూవల్ దొరికింది. నాకు తెలిసిన బట్టి ఇండస్ఇండ్ బ్యాంక్‌లో హిందూజా గ్రూపే షేర్ హోల్డర్ ఇంక్రీజ్ చేస్తానట. కానీ ఆర్‌బీఐ ఏం చెప్తున్నారంటే మిగతా అందరూ పెట్టి ఇవాళేమో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమో 9.5%, ఎల్ఐసీ ఏమో 4.25 4.75, ఐసీఐసీ 5%. మిగతా మ్యూచువల్ ఫండ్స్ అని కలిపామంటే వాళ్ళందరూ కలిపాయంటే ప్రమోటర్ మీదకి సేల్. సో ప్రమోటర్ తనకు వీళ్ళేమో కంపెనీలో అమ్మదు. ఆర్‌బీఐ తనకు వీళ్ళే కంపెనీలో ఓడుతుంది. ఇది జరుగుతుందని నేను చెప్పాను. ఆర్‌బీఐ కవచం తీసుకుందని చెప్పాను. కన్సిడర్ చేయండి అని. నేను ముందు నుంచే మీరు చెప్తుంటారు. హెచ్‌డిఎఫ్‌సి ఏమో 9.5% లోన్ వస్తున్నారంట. ఇది యాడెడ్ అడ్వాన్స్ అవును. అది నేను చెప్పాను. అది లేట్‌గా వస్తారని చెప్పి ముందే నేను మీకు చెప్పాను. ఈ షేర్‌కి చాలా మంది భయపడి పరిగెట్టి ఇప్పుడు పెరిగింది కదా! ఒక టైంలో పడిన ఫాల్ వచ్చారు. దానివల్ల మీరు రాకండి. మీ వల్లేమో బాధ తట్టుకోలేరంటే మార్కెట్‌కి రాకండి.
మీకు వలి తట్టుకోవాలని చెప్పిన టిఫిన్, కాఫీ రేంజ్‌లోనే మీరు చేయండి. ఆపండి. ఇంకా నేను రూపాయి క్లియర్‌గా చెప్తున్నా. రూపాయి 95, 96 వరకెళ్తుంది. ఇంకోటి చెప్తాను. ఒక సిస్టమాటిక్ వెల్త్ ట్రాన్స్‌ఫర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి రిచర్స్‌కి వెల్త్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నది. ఈ వాల్యూస్‌లో మీరు స్టాక్ కొన్నారంటే ప్రమోటర్ అమ్మేసి వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం వరకు ఇప్పటి వరకు 1.5 లాక్ క్రోర్స్ ఏమో ప్రమోటర్ అమ్మేసి షేర్ తీసుకుంటున్నారు. అది ఈక్వల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఫ్రెష్ ఇన్‌ఫ్లోస్. దీనివల్ల లాస్ట్ 2 వర్షంలో మ్యూచువల్ ఫండ్‌లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లేసిన డబ్బులు చోరలేకపోయింటారు. నిఫ్టీ PE 20 అని అనుకున్నారంటే మీరు అనుకుంది తప్పు. దాంట్లో పవర్ గ్రిడ్, SBI, కోల్ ఇండియా దాంట్లాంటి గవర్నమెంట్ ధర్మ కంపెనీస్ అని పైన తీసేసామంటే PE ఏమో 50, 60. ఒక సెన్సిబుల్ పోర్ట్‌ఫోలియోలో నేను లిస్ట్ చేస్తాను షేర్స్ ఉండవు. దీనివల్ల ఏమో ఇండియా అవుతుంది హైలీ ఓవర్‌వైడ్ మార్కెట్. పక్కనే వెళ్ళకండి. ఇప్పుడు నేను చెప్తాను. ఈ PE 4లో ఒక లోన్ ఒక కంపెనీ తీసుకున్నాడు. ఇన్మాస్ ఆఫ్ 4 రిటర్న్ దట్ ఈస్ PE 4 ఉందంటే 1/2.45 అప్పుడే 0.25 ఇంటూ 100 చేసి 125. నాతోకి ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ ఏమో 25%. షేర్ డబుల్ అయిందంటే ది ఔట్‌కమ్ అది ముఖ్యం కాదు. ఈ 25% ఎన్ని రోజులకి సార్? 25% రిటర్న్ అన్నది అప్పటి వరకు PE ఇంక్రీజ్ చేద్దాం. అప్పటి వరకు 25% రిటర్న్ రేట్ పెరిగిందంటే PE పెరుగుతుంది కదా! రేట్ కానీ 4 టైమ్ పెరిగిందంటే PE 20 అవుతుంది. ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ అవుతే కమ్ డౌన్ అవుతుంది. అలాగే నేను చెప్పిన 25% ఉంది పర్ ఇయరా? పర్ ఇయర్ అది చాలా మంచిది. ఇంటూ 100 ఎప్పుడైతే PE లోవర్ అవుతుందో హైయర్‌ది రిటర్న్ ఎక్కువ అవుతుందని అర్థం. అలాగైతే కంపెనీ అంతా ఎవ్రీథింగ్ ఓకే అవుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టాటా మోటార్ చెప్తున్నా. 7లో చెప్పాను. ఇదే లోన్ 70 టైమ్స్ ఎర్నింగ్ తీసుకున్నారంటే లెవెల్‌ని 17 ఇయర్స్ అవుతుంది. 70 ఇయర్స్ అవుతుంది వ్యాపారం డబుల్ అవ్వడానికి. 1.24% టు 2% రిటర్న్ వస్తుంది. సో, అది కరెక్ట్‌గా స్టాక్ కన్సిడర్ చేసుకొని గమనించాలి. అది బుద్ధిశాలి అనుకోకండి. ఒక స్టాక్ రేట్ పెరిగింది అని అంటే రైట్ అని అనుకోకూడదు. దాని ఔట్‌కమ్. మీరు ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ వస్తుందన్నది డబ్బులంతా ఏసారంటే ఒక రోజుకి డెఫినెట్‌లీ మారిపోతారు. సార్ మీరు చెప్పిన దాని ముందు నేను ఒక హోంవర్క్ చేస్తాను. మీలో ఒక హోంవర్క్ చేసుకొని చూడండి. ఏంటంటే మీరొచ్చిన స్టాక్‌లో సార్ చెప్పిన PE రేషియో కాలిక్యులేషన్ చేసి చూడండి. దాంట్లో ఎంత రిటర్న్ వస్తుందో చూడండి. ఓకే. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. 8 ఇయర్స్ ముందు నేను రూ. 32కి కర్ణాటక బ్యాంక్. కర్ణాటక బ్యాంక్ వదిలేయి. మనప్పురం. అప్పుడు 6, 7 PE. ఇవాళ నియర్లీ చూసామంటే 200, 270, 260లో ట్రేడ్ అవుతున్నది. సార్ మనపురం మీరు ప్రైస్ టు బుక్ చూస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది సో మచ్ టైమ్ అవుతుంది. ప్రైస్ విల్ గో ఆఫ్. దానివల్ల 10 టైమ్స్ 10 సంవత్సరాల్లోనే. పెరగడానికి అవకాశం చాలా ప్రకాశంగా ఉన్నది. లోయర్ PE ఎప్పుడు ఉంటుందో అండ్ లోవర్ ది ప్రైస్ టు బుక్. అదే మనకు ప్రిఫరెన్షియల్ ప్రాఫిట్ షేరింగ్. హీరోకి టాటా ప్యాసింజర్ వెహికల్ ఇది ఓన్లీ 7 అండ్ 8% ఉన్నది. రైటా? కానీ ఒకే రోజుల్లో 20,000 కార్ బుక్ అవుతున్నాయి. ఏంటి ఇండికేషన్ అంటే అది ఆ కంపెనీ కన్సాలిడేట్ చేసిన నంబర్ 2 పొజిషన్ ఇండియన్ మార్కెట్. ఇండియాలో నంబర్ 2 పొజిషన్ వెళ్తుంది అని అర్థం. 1 మిలియన్ కార్ కష్టపడి ఇండిగో చేశారు. ఇండిగో సక్సెస్ అయింది. దానివల్ల చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. దాని తర్వాత పంచ్ అనే కార్ ఏమో 1 మిలియన్ చేస్తున్నది. నెక్సాన్ 1 మిలియన్ చేస్తున్నది. హ్యారియర్ 5 లాక్స్ పెద్దది అమ్మేసిందని అని చెప్తున్నారు. సిఆర్ఆర్ 1 మిలియన్ చేస్తుంది. ఇప్పుడు ఏంటవుతుంది? 1 మిలియన్ కార్ అంటే ఆ కార్ ఏమో యాక్సెప్టెడ్. అది 7 టైమ్ దొరుకుతుందా? అప్పు లేదా? కన్సిడర్ కంపోర్ట్ ఉండు. అది ఇప్పుడు పెరుగుతుందా? రేపు పెరుగుతుందా? తగ్గిపోయిందా? అని చూడకండి. అదంతా మాకు కావాలి అవసరమే లేదు. సార్ సార్ ఒక షేర్ ఏమో ఎలాగ పిక్ చేస్తారో ఫామ్ అని ఓపెన్ చేశారు. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా సింపుల్ టర్మ్స్‌లో మీరు చాలా క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్‌లో PE చూసి రిటర్న్స్ అనేది మీరు కాలిక్యులేట్ చేసి చూడండి. అదేది మీకు సందేహం వచ్చిందంటే మరి నెక్స్ట్ వారం చూడొచ్చు. అది కూడా అడుగుతాను నేను. ఓకే. నెక్స్ట్ అవుతున్నాను సార్. ప్రమోటర్ సెట్టింగ్ సార్. సార్ 1.5 లాక్ క్రోర్స్‌కేమో ప్రమోటర్స్ పైన అమ్మేసి వెళ్ళిపోయారు. అలాగని చెప్తున్నాడు. దానికి ముందు సంవత్సరం 1.34 లాక్ క్రోర్స్ అమ్మారు. ఇప్పుడు ప్రమోటర్స్ వరుస అమ్మడం అనేది నార్మల్‌గా జరుగుతుంది. అలా కాదు. మీరు చీప్‌గా ఇస్తారా? అమ్ముతారా? వాల్యుయేషన్ హైగా ఉంది కంటే 2 వర్షంలో చాలా హై వాల్యుయేషన్ ఉందని నేను చెప్తున్నాను. ఆ సిద్ధార్థ్ భయ్య ఇంటర్వ్యూ చేశారు కదా! 18 మాసాల నుంచి ఈ ప్రాబ్లమ్ ఉందని ఇంత బిజినెస్‌కి మీరు వాల్యూ ఇస్తున్నారంటే ఈ వాల్యూ లేదని నేను చెప్తాను. చాలామంది అబ్జర్వ్ ప్రైస్ చేస్తున్నాను అని అర్థం.
అది అమ్మేసి చీప్‌గా కొంటున్నాను అర్థం. ఓకే. ఇవాళ మీరు అమ్ముతున్నారు. సగం రేట్ దొరికినా కొనేస్తాం కదా! ఆన్ ది అదర్ హ్యాండ్ ఫారెన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏమో 152 కోట్లకి అమ్మేసి ఎళ్ళిపోయారు సార్. అదే 150 150 ఈ కోట్లు పర్ అవర్‌కి అమ్మేసెళ్లారు. అదంతా 2025 ఫుల్‌గా చూసాండి. అంటే చాలా కోట్లు అమ్మేశారని అర్థం. సో, అప్పుడు ఎఫ్ఐఏ అమ్మింది, ప్రమోటర్ అమ్మింది. ఇద్దరు అవుతున్నారు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్. వాళ్ళు నాలెడ్జబుల్ ఎఫ్ఐఏ అమ్ముతున్నారు. ప్రమోటర్ కూడా అమ్ముతున్నారు. కొన్నది ఎవరు? మీ మ్యూచువల్ ఫండ్. నువ్వు, నేను నేనేంటి కొనలేదు. మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తున్నాను. సార్ మ్యూచువల్ ఫండ్ కాదు సార్. రిటైల్ ఇన్వెస్టర్స్‌తో కొంటున్నారు. దాని కింద స్టాక్ నాకేంటి లేదు. ఓకే సార్. నాకేం సందేహం అంటే సార్, ఒక టైంకి 150 కోట్లేమో పర్ అవర్ అమ్ముతున్నారంటే, సార్ ఆపిన మార్కెట్ పడాలి కదా సార్. మార్కెట్ పడలేదు సార్. జనవరి 1 నుంచి 23,400 ఎన్ఎస్‌సి. ఏప్రిల్ మాసము 2,200 వరకెళ్ళింది. ఇప్పుడు డిసెంబర్ అంచులో 26,000 ఉంది. ఇవాళ కూడా 26. 26 150 ఉంది. సార్ 25,800 ఎంతున్నది? చెప్తున్నాను సార్. డిసెంబర్ 5 చెప్తున్నాను సార్. మళ్ళీ 26 కింద దగ్గరికొచ్చేసింది. 25 800 అనుకోండి సార్. నెలలు ఏంటో ఎళ్ళాయి కదా! జనవరి మంత్‌లోని 22,300 సో, దానికి ముందే ఒక 26కెళ్ళిందది. సార్ మార్కెట్ ఎక్కడికి ఎళ్ళలేదు 18 మంత్స్‌లోనే. సార్ అది పెద్ద కథ. ఇంకో రోజు నేను మాట్లాడతాను దాని ఓకే సార్. సార్ అది నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను సార్. కంటిన్యూస్‌ని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి సార్ నెక్స్ట్ అవుతున్న జేపీ మార్గన్ ఒక మంది చేశారు. మీరు అప్పుడప్పుడు కోర్స్ చేస్తున్నారు. వాళ్ళ తరగ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ మార్చారు క్రిప్టోలోని. అది నేను ఇవాళ కాదు రేపు అడుగుదాను సార్. థాంక్ యూ. నమస్కారం.